అందరూ గౌరవించే స్త్రీగా ఎలా మారాలో మీకు తెలుసా? మీ విలువను ప్రపంచం గౌరవించాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? అయితే ఒక్కసారి ఇది ఆఖరి వరకు వినండి. అన్నీ కూడా స్పష్టంగా మీకు అర్థమవుతాయి కూడా. జాగ్రత్తగా వింటే అన్నీ మారుతాయి. జీవితం కూడా మారుతుంది. అందరూ అందుబాటులో ఉంటారా? ఎవరికైనా మాట్లాడాలంటే, మీరెవరికైనా బాధ పంచుకోవాలి అంటే, మీరు ఎవరికైనా సరే సాయం కావాలి అంటే, మీరు కానీ లేదా మీరు ఒక్కరోజు మౌనంగా ఉంటే, ఒక స్త్రీ మౌనంగా ఉంటే ఎంతమంది నువ్వు బాగున్నావా అని అడుగుతారు? నిజమే నిజం కఠినంగా ఉంటుంది. మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటే ప్రపంచం మిమ్మల్ని విలువైన స్త్రీగా కాదు, సులభంగా లభించే వ్యక్తిగా మిమ్మల్ని చులకనగా చూస్తుంది. మహిళలు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. వారు ఇలా అనుకుంటారు, ఎక్కువగా ఇస్తే ప్రేమ అనేది పెరుగుతుంది, ఎక్కువగా సహిస్తే గౌరవం అనేది వస్తుంది. కానీ జీవితం పూర్తిగా వేరే రూల్ మీద నడుస్తుంది. ఎక్కువగా ఇస్తే మీరు అలవాటైపోతారు, ఎక్కువగా సహిస్తే మీరు తక్కువ అవుతారు. ఒక పురాతన నీతి చెబుతాను వినండి. ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి విలువ శాశ్వతంగా కోల్పోతాడు. ఒకటి, సెల్ఫ్ రెస్పెక్ట్. మహిళగా నీ మొదటి శక్తి ఆత్మగౌరవం. మీరు వద్దు అని చెప్పలేకపోతే మీరు మీ జీవితాన్ని నియంత్రించడం లేదు. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఈసారి మారిపోతాడు, ఇంకో అవకాశం ఇస్తే అర్థం చేసుకుంటారు. కానీ నిజం, ప్రతి అవకాశం మీ విలువను కొంచెం కొంచెంగా తగ్గించేస్తుంది అని తెలుసుకోండి. మీరు అనుమతించిన దాకా మాత్రమే ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీకు మీరు చెప్పకపోతే ఇక్కడే లిమిట్ అని ఎవరూ మీకోసం ఆ లిమిట్ అనేది పెట్టరు. ఇక 2, మిస్టరీ అండ్ సైలెన్స్. ఒక మహిళను ఆకర్షణీయంగా చేసేది ఆమె అందం కాదు, ఆమె రహస్యం. మీరు మీ గురించి ప్రతిదీ చెప్పేస్తే ప్రజలు ఆసక్తి కోల్పోతారు. ఎందుకంటే తెలిసిన దానికి విలువ ఉండదు, తెలియనిదే ఆకర్షణ కదా. మీరు ప్రతి మెసేజ్కి వెంటనే రిప్లై ఇస్తే మీరు ముఖ్యమైన వ్యక్తి కాదు, సులభంగా అందుబాటులో ఉన్న వ్యక్తి. అదే మీరు మౌనంగా ఉంటే ప్రజలు ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు వెంటనే స్పందించకపోతే ప్రజలు మీ విలువను అర్థం చేసుకుంటారు. ఇక 3, హై వాల్యూ ఉమెన్. ఒక మహిళ తన విలువను ఎప్పుడు కోల్పోతుంది? ఎవరినైనా కోల్పోతామనే భయంతో వెంటపడినప్పుడు, బుజ్జగించినప్పుడు, తనని తాను తగ్గించుకున్నప్పుడు. కానీ ఒక హై వాల్యూ మహిళ ఇలా ఆలోచిస్తుంది, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, అప్పుడు ప్రపంచం ఆమెను కోల్పోతావేమో అని భయపడుతుంది. ఇక 4, బౌండరీస్. మహిళలు ఎక్కువగా చేసే పొరపాటు పర్వాలేదులే అని చెప్పడం. మొదట అది చిన్న విషయం, తర్వాత అది అలవాటు, చివరికి అది అవమానం. ఎందుకంటే ప్రపంచం మీ మంచితనాన్ని కాదు, మీ హద్దుల్ని గౌరవిస్తుంది. మీరు ఇక్కడే ఆగాలి అని చెప్పకపోతే ఎవ్వరూ కూడా ఆగరు. ఇక 5, కంట్రోల్. మహిళగా మీ నిజమైన శక్తి మీ అందంలో కాదు, మీ నియంత్రణలో ఉంటుంది. ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు వెంటనే స్పందిస్తే వాళ్ళు గెలిచారు. కానీ మీరు ప్రశాంతంగా ఉంటే మీరు గెలిచారు. ఇక 6, ప్రెజెన్స్. ఒక మహిళ గదిలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె మాట్లాడకముందే ఆమె విలువ కనిపించాలి. నడకలో ధైర్యం, కళ్ళల్లో స్పష్టత, ఇదే అసలైన ఆకర్షణ. ఈ రోజు నుండి మీరు అందరికీ అందుబాటులో ఉండే అమ్మాయి కాదు, ఎవరైనా కోల్పోవడానికి భయపడే మహిళ. మీరొక ఎంపిక కాదు, మీరొక నిర్ణయం. ఈ రోజు నుండి మీతో మీరు చెప్పుకోండి, నేనొక హై వాల్యూ మహిళను అని. మీకు మీరే ధైర్యం ఇచ్చుకోవాలి. ఎప్పుడూ కూడా ఇతరులు చులకన చేసే వ్యక్తిగా మనం అస్సలు ఉండకూడదు. మన కాళ్ళ మీద మనం నిలబడే వ్యక్తిగా ఉండాలి. అర్థమైంది కదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.